ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని షష్ఠోధ్యాయమైన ధ్యానయోగములోని 46వ శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికింది. ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైన వాడు, మరియు కర్మి కంటే కూడా ఉన్నతమైన వాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించు. 47వ శ్లోకము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికింది. అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందు నిమగ్నమై ఉంటుందో, ఎవడు ఎల్లప్పుడూ దృఢ విశ్వాసంతో నాయందు భక్తితో ఉంటాడో వాడిని అత్యున్నతమైన వాడిగా పరిగణిస్తాను. పూర్తి వాక్యం. ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యానయోగో నామ షష్ఠోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు.